కురిసినటువంటి అకాల వర్షానికి వీచిన గాలివాన బీభోత్సవానికి స్థానిక ఫస్ట్ డివిజన్లో ఇవాళ ఆదర్శ నగర్ ఏరియాలో ఉన్నటువంటి స్థానిక వీధిలో విపరీతంగా వచ్చినటువంటి గాలికి ఇవాళ హెచ్టీ లైను స్తంభాలు పూర్తిగా ఇక్కడ సుమారుగా ఒక 4 స్తంభాల వరకు విరిగి పడి గాలివాన బీభోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలపై ఉన్నటువంటి ఇల్లు పైకప్పు రేకులతో సహా వారి సామాగ్రి కూడా రోడ్డు మీద పడి ఇవాళ తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఇవాళ వారందరూ నిరాశ్రయులుగా ఈరోజు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటన చాలా చాలా విచారకరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇటువంటి సంఘటన జరిగినటువంటి వెంబడే స్థానిక ఎన్పీడీసీఎల్ ఏఈ గారికి విద్యుత్ శాఖ అధికారులకు ఈరోజు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు వచ్చి అప్రమత్తమై వెంటనే తగు చర్యలు తీసుకొని జరిగినటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు ఈ యొక్క పోళ్లను విరిగినటువంటి పోళ్ల స్థానంలో కొత్తగా పోళ్లను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణాత్మకంగా స్థానికులకు పవర్ సప్లైని అందజేయాలన్నటువంటి ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సమాచారాన్ని ఇచ్చిన వెంటనే వాళ్ళు స్పందించి రావడం జరిగింది. త్వరలోనే వాళ్ళు విద్యుత్ని పునరుద్ధరిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే నిజంగా ఇవాళ భట్టారి గారి లక్ష్మీపతి గారు కానీ లేకపోతే ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ మూర్తి గారటువంటి తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉన్నటువంటి సందర్భంలో వారి ఇంటి పైకప్పు కూడా లేచిపోయి దూరంలో పడడం, వాళ్ళ ఇల్లు ఓపెన్గా ఉండడం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోయి వాళ్ళు రోడ్డు మీద ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా సహృదయంతో ముందరకు వచ్చి వాళ్ళను ఆదుకున్నట్లయితే మానవత్వానికి నిదర్శనంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎలక్ట్రికల్ పవర్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్నది కాబట్టి స్థానికులు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు వృద్ధులంతా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని, అలాగే విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి మరి విద్యుత్ పునరుద్ధరించే సమయంలో తగు జాగ్రత్తలు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.